మళ్లీ హైడ్రా యాక్షన్ మొదలైంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. రోడ్డు కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు రావడంతో కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు, సుమా హైడ్రా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ రోజున సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని వందనపూర్ కాలనీలో రోడ్డును మూసేసి అక్రమంగా నిర్మించిన ఇండ్ల మొత్తాన్ని కూడా ఈ రోజు ఉదయమే అక్కడికి సిబ్బంది మొత్తం హైడ్రా సిబ్బంది చేరుకొని కూల్చివేతలు ప్రారంభించింది. దాదాపుగా కూల్చివేతలన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. మొత్తమే మనం చూసుకున్నప్పుడు వందనపూర్ కాలనీలో గత 12 సంవత్సరాలుగా రోడ్లను మొత్తం కూడా బ్లాక్ చేసేసి నిర్మాణం చేశారు. ఆ యొక్క వందనపూర్ కాలనీ ప్రెసిడెంట్ ఉత్తరపాటి లింగమయ్య కూడా కోర్టు చుట్టూ తిరిగాడు. అనేక మున్సిపాలిటీల అధికారులకు చెప్పాడు. అయినా సరే 12 ఏళ్లుగా ఈ సమస్య నాంతూ వస్తుంది. కాలనీ వాసులందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్డు మూసేసి నిర్మాణం చేయడం వల్ల ఆ కాలనీ వాసులందరూ చాలా ఇబ్బంది పడ్డారు. 12 ఏళ్ల పోరాటం చేసినప్పుడు హైకోర్టు వరకు ఈ సమస్య వెళ్ళినప్పటికీ ఆ పరిష్కారం కాలేదు. కానీ నెల రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మేము కలుసుకొని సమస్యను వివరించాము. కాలనీ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారో చెప్పాము. దాంతో స్పందించిన హైడ్రా కమిషనర్ విచారణ చేపట్టి విచారణ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత అక్రమంగా రోడ్డు పైన నిర్మాణం చేసి నిర్ధారించుకున్న తర్వాత హైడ్రా అధికారులని రంగనాథ్ పంపించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించడం మాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. అయినా సరే మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఈ రోజున హైడ్రా రంగంలో దిగిన తర్వాత మా సమస్యకు పరిష్కారం దొరికిందని లింగమయ్య కొద్దిసేపటి క్రితమే మనతో చెప్పడం జరిగింది. మొత్తమే చూసుకున్నప్పుడు వందనపూర్ కాలనీలో రోడ్డును బ్లాక్ చేసిన నిర్మాణం మొత్తాన్ని కూడా తొలగించేందుకు సిద్ధమయ్యే హైడ్రా అధికారులు మంది మార్బులతో ఈ రోజున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సుమా, పివిరావు, మొత్తం అక్కడ ఎన్ని నిర్మాణాలని గుర్తించారు హైడ్రా అధికారులు? సుమారుగా 10-15 వరకు నిర్మాణాలు ఇప్పటి వరకు ఉన్నట్టు తెలుస్తుంది మనకి సుమా. ఎందుకంటే ఆ రోడ్డును మొత్తం బ్లాక్ చేసి వరుసగా నిర్మించారు. ఆ నిర్మించడం వల్ల కాలనీ లోపలికి వెళ్లేందుకు కూడా కాలనీ వాసులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. గతంలో అందరూ అధికారులందరికీ మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ అందరు అధికారులు చెప్పినప్పటికీ పరిష్కారం దొరకలేదు. ఇక్కడ రోడ్డును బ్లాక్ చేసి నిర్మాణాలు ఏవైతే వాటి మొత్తాన్ని తొలగించాలని కూడా కాలనీ వాసులందరూ కూడా గత నెల రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలుసుకొని మొరబెట్టుకోవడం జరిగింది. హైడ్రా కమిషనర్ అక్కడ బృందాలు పంపించేసి విచారణ చేపట్టి ఎన్ని బిల్డింగ్లు అడ్డుగా ఉన్నాయి, రోడ్డుని బ్లాక్ చేసి ఎక్కడెక్కడ నిర్మాణం జరిగే మొత్తాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన నిర్మాణం మొత్తాన్ని కూడా తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యే వచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సుమా, థ్యాంక్ యూ పివి రావు.